హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో మా బ్యాక్యార్డ్ గార్డెన్లో ఈరోజు కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. చాలా వెరైటీస్ కూరగాయలు అయితే ఉన్నాయి ఈరోజు. సో అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే గోంగూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను, చూసేయండి ఈ వీడియోలో. నేను 2 వెరైటీ గోంగూర వేసుకున్నాను. ఒకటి ఎర్ర గోంగూర, ఒకటి తెల్ల గోంగూర. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తుంది ఎర్ర గోంగూర. ప్రీవియస్ వీడియోస్లో తెల్ల గోంగూర అయితే హార్వెస్ట్ అండ్ ఆ చెట్లు అన్నీ కూడా పెట్టాను. ఒకసారి నా ఛానల్లో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు వరకు నేను ప్లాంట్ చేసిన ప్లాంట్స్ అన్నిటిలో సర్ప్రైజ్ చేసిన ప్లాంట్ అంటే నాకు దోసకాయ పాదు అని చెప్తాను. ఈ దోసకాయ పాదు, ఈ కాయ, ఈ వైట్ పూల చెట్టులో అయితే చిన్న పింద పడి ఇలా గ్రో అయినట్టుంది. మొత్తం ఆ కొమ్మల మధ్యలో ఇరికిపోయి అయితే ఉంది. నేను ఈ ఫ్లవర్స్ కోయడానికి చూసినప్పుడు ఇక్కడ చూస్తే ఎల్లోగా పండిపోయి కనిపిస్తుంది. సో నేను పండిపోయిన తర్వాత చూశాను, బట్ అది చూసి నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా పందిరి పైన దోసకాయలు కూడా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఎక్కువ కూడా నాటు వెరైటీ దోసకాయలే ఉన్నాయి ఇక్కడ. ఈరోజు హార్వెస్ట్లో ఒక కీరా దోసకాయ అండ్ ఒక కాకరకాయ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ ఈ దోసకాయతో పాటు. అండ్ ఇంకా దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను ఇక్కడ వరకు. ఇప్పుడైతే బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. బీరకాయలు కూడా నాకు 2 వెరైటీ బీరకాయలు అయితే ఉన్నాయి. ఒకటి నాటు బీరకాయ వెరైటీ, చిన్నగా ఉంటాయి కదా అది. అండ్ ఇంకొకటి బారుగా కాస్తాయి కదా, బారుగా ఉండే బీరకాయ అదనమాట. నాకు ఇది రైనీ సీజన్లో కాసే బీరకాయలేమో అనిపిస్తుంది, వర్షాకాలం బీరని. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు నాకు చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతున్నాయి అండ్ ప్లాంట్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ ఎండలో వస్తుంటే కనుక గ్రోత్ తగ్గిపోతుంది. నేనైతే అది అబ్జర్వ్ చేశాను. సో దాన్ని బేస్ చేసుకొని ఇది వర్షాకాలంలో కాసే బీరకాయ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తుంది పెద్దగా బారుగా ఉండే బీరకాయలు. ఈరోజు మనకి బీరకాయలు చాలానే ఉన్నాయని అయితే చెప్తాను. ఆల్మోస్ట్ 7 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తాను ఈరోజు నేను. వర్షాలు పడితే బాగానే కాస్తున్నాయి అండ్ ఇంకా ఎండలు పెరుగుతుంటే ఏమవుతున్నాయి అంటే ఆ బీరకాయ పిందెలన్నీ కూడా పండిపోతున్నాయి. సో దానివల్ల కూడా నేను వర్షాకాలం బీరేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఈ కాయలను చూసి మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నాటు బీరకాయలు కూడా ఆల్మోస్ట్ ఇంకా వర్షాలు పడితేనే కాస్తున్నాయి. అండ్ ఇక్కడ బీరకాయ పాదుల్లోనే దోసకాయ పాదు కూడా ఒకటి వచ్చింది ఇటు. అండ్ ఇది కూడా కాయలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా అవి కూడా నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇది కూడా నాటు వెరైటీ దోసకాయే. సో లెమన్ ఎల్లో కలర్ షేడ్ అట్లానే ఉంటుంది. ఇది కూడా నాటు వెరైటీయే, కొంచెం డార్క్ షేడ్ వెరైటీ అనమాట ఇది. ఇప్పుడు ఇంకా మనం చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తుంది గోంగూర చెట్లున్న దగ్గర చిక్కుడుకాయలు పాదుకైతే. సో నాకు 2 దగ్గరలు ఉన్నాయి. ఒకటి పందిరి మీద ఉంది, ఒకటేమో నాకు గోంగూర చెట్ల దగ్గర ఉన్నాయి. దీనివైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ వెరైటీ వచ్చి మనకి ఇండియాలో అయితే దసరా చిక్కుళ్ళు ఉంటాయి కదా, పర్పుల్ ఆర్ పింకిష్ షేడ్లో, ఆ వెరైటీయే ఇది గ్రీన్ కలర్లో ఉండే వెరైటీ అని అనుకుంటున్నాను. అండ్ కాయడం మాత్రం బాగానే కాస్తున్నాయి. వచ్చిన పూతంతా కూడా నిలబడదు కదా, కానీ నాకు ఆల్మోస్ట్ ఒక 30 to 40% వరకే పూత నిలబడి పిందెలైతే కొంచెం కాయలు అలా తయారవుతున్నాయి అని చెప్తాను. నాకు పడడం పూత పింద అంతా అయితే చాలా బాగా వస్తుంది. 90%, 99% వరకు వస్తున్నాయి. కానీ కొంచెం పింద వచ్చిన తర్వాత అయినా కానీ రాలిపోతున్నాయి. అది ఎక్కువ హీట్ ఉండడం వల్లే అనుకుంటా. సో ఇంకా ఉన్న వాటిల్నే ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. ఈ 30 to 40% చిక్కుడుకాయలే నాకు ఈయనైతే కాస్తున్నాయి. చిక్కుడు పాదులు కూడా మనకి వేడిలోనే చాలా బాగా అయితే వస్తున్నాయి. ఈవెన్ పూత అది అంతా రాలిపోయినా. చూడండి ఇక్కడ నేను హార్వెస్ట్ చేయడానికి ఇంకా చాలా టైం పట్టేస్తుంది. సడన్గా సన్సెట్ అయితే ఊరికే చీకటి పడిపోతుంది ఒక 2-3 డేస్ నుంచి. అందుకని ఇంకా ఇలా కంప్లీట్గా గ్రో అయిపోతే కనుక ఆ కొమ్మకు వచ్చినవన్నీ ఇంకా ఇట్లా మొత్తం స్టెమ్స్కి కట్ చేసేసాను. సో అట్లా చేయడం వల్ల నాకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది కదా, త్వరగా కోసేయచ్చు అని చెప్పి. చూస్తున్నారు కదా పైన ఎంత స్పేస్ ఉందో కొమ్మలు నేను పట్టుకున్న దగ్గర. అవంతా కూడా పూత పింద అంతా రాలిపోయిన తర్వాత లాస్ట్లో ఉన్న ఆ వచ్చిన పువ్వు గెల్లో ఎండింగ్లో కాసిన కాయలు మాత్రమే ఇవి. అండ్ స్టార్టింగ్లో కూడా మొత్తం అంతా రాలిపోయి మిగిలిన కాయలు అనమాట అవి.
అండ్ ఇంకా నేనైతే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇలా గెలలు గెలలు అయితే మొత్తం రెడీ అయిపోయినవైతే కనుక అలా కట్ చేసేస్తున్నాను. బికాజ్ ఆ స్టెమ్స్ నుంచి మళ్ళీ మనకి గ్రో అవ్వవు కదా, సో ఆ స్టెమ్ ఎలాగో మనకి పాదుకున్న వేస్టే అని చెప్పి ఇంకా నేను దాన్ని అలా అయితే కంప్లీట్గా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకా మనకు పడిన పూతంతా కూడా కనుక కాస్తే చాలా ఎక్కువ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా పూత పిందె మీద ఉన్నప్పుడు వర్షం పడితే పూత మొత్తం రాలిపోతుంది అండ్ పిందె కూడా. బికాజ్ ఆ వాటర్ అంతా వెయిట్ ఎక్కువ అయిపోయో మరి ఎందుకో నాకు తెలియదు, బట్ పూత మొత్తం కిందే ఉంటుంది ఇంకా వర్షం పడింది అంటే కనుక. చూడండి ఎంత సడన్గా చేంజ్ అయిపోయిందో లైటింగ్. సన్సెట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా అయితే చీకటి పడుతుంది. బట్ ఇక్కడ పాదుల దగ్గర అయితే ఇలా అనిపిస్తుంది, అంటే కొంచెం పందిరి కింద ఉంటుంది కాబట్టి. అలా మీరు బయట పక్క చూస్తే కనుక మళ్ళీ బాగానే వెలుగ్గానే ఉంది. అండ్ ఇక్కడ నేనైతే టమాటోలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను, ఒక 2 ఉంటే. దాంతోపాటు ఇంకా బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ వీడియో కోసం కనిపించట్లేదు అని చెప్పి నేనైతే ఇక్కడ లైట్ వేసుకుని ఇంకా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇది కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను, అట్లా కొంచెం చీకట్లో కూడా అని. డైలీ ఏవి హార్వెస్ట్ చేసినా చేయకపోయినా మనం బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకోవాల్సిందే. లేదు 1-2 రోజులు మనం వదిలేసాము అంటే కనుక ఇంకా అది ముదిరిపోతాయి. ఇంకా సీడ్స్ కోసం అని చెప్పి అలా ఉంచేసుకోవాల్సిందే. సో అలా సీడ్స్ కానీ వదిలేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చే కాపంతా తగ్గిపోద్ది. ఇదిగోండి ఇవాళ మన ఫైనల్ హార్వెస్ట్ అయితే గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాను, దోసకాయలు, బెండకాయలు, బీరకాయలు, 2 టమాటోలు, కీరా దోసకాయ, కాకరకాయ అండ్ చిక్కుడుకాయలు అయితే నాకు బాగా వస్తున్నాయి. వన్స్ ఇలా కాసేసి మళ్ళీ ఒక 20 days అయితే అసలు ఏం కాయలు లేకుండా ఆగిపోతున్నాయి. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నా ఛానల్ నుండి పోస్ట్ చేసిన ప్రతి నోటిఫికేషన్ మీకైతే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.